వ్యాప్తంగా ఆసక్తి కలిగించినటువంటి ఢిల్లీ ఎన్నికలలో ఒక కీలక ఘట్టం ముగిసింది. పోలింగ్ ముగిసింది. ఇప్పటికీ అంటే క్యూలో ఉన్నవారు మాత్రమే ఇంకా పోలింగ్ వేస్తున్నారు. కొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించేందుకు ప్రముఖ సంస్థలన్నీ కూడా సిద్ధం చేస్తున్నాయి. అయితే ఈసారి ఢిల్లీ ఎన్నికలను ఏ అంశాలు ప్రభావితం చేశాయి, ఎలాంటి పరిణామాలు జరిగాయి, దీని తర్వాత ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఇలాంటి అంశాలపైన ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు చలసాని నరేంద్ర గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ప్రొఫెసర్ ఈ వెంకటేష్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్, అదేవిధంగా సిఎస్డిఎస్ లోకనీతి అనే ఒక ఎన్నికల అధ్యయన సంస్థలో కీలక సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా దేవేందర్ పూల గారు సెస్లో పరిశోధకులు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఓకే, నరేంద్ర గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. అసలు ఢిల్లీలో ఈసారి ఎన్నికలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రత్యేకత కల్పిస్తుంది, జాతీయ స్థాయిలో ఆసక్తి కలిగించడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇది ఢిల్లీ ఎన్నికల మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన రాజకీయంగా ఆయన మనుగడ కొనసాగిస్తారా, రాజకీయంగా వెనక్కి నెట్టివేయాలా అనే విషయంలో, ఈ విషయంలో ఒక విధంగా కాంగ్రెస్ బీజేపీ కూడా రెండూ కూడా కేజ్రీవాల్ యొక్క కేంద్రీకృతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ముఖ్యంగా ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాకరంగా తీసుకుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా. ఎందుకంటే దేశం మొత్తం బీజేపీ ప్రభంజనం వీస్తున్నప్పుడు కూడా 27 సంవత్సరాలుగా ఢిల్లీలో బీజేపీ అధికారంలో రాలేకపోవటం, ఢిల్లీ ప్రభుత్వంలో ఒక గణనీయమైన సంఖ్యలో గెలవలేకపోవటాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తే ఎలాగైనా గెలవాలనేటువంటి పట్టుదలతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో, హర్యానా ఎలక్షన్లో గెలిచినటువంటి ఎవరు ఊహించని విధంగా ఘనమైన విజయం, లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ చేసుకోలేకపోయినటువంటి పరిస్థితులలో ఈ రెండు రాష్ట్రాల్లో మంచి విజయాలు సాధించిన తర్వాత జరుగుతున్న ఢిల్లీ ఎలక్షన్ని వాళ్ళు ఒక ప్రధానమంత్రి వ్యక్తిగతంగా ప్రతిష్టగా తీసుకుని దీనికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి 10-12 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల సహజంగా ఉండేటువంటి ప్రజల వ్యతిరేకతని ఆసరాగా తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి వర్గాలు ఉన్నారో, ప్రజలు ఉన్నారో వాళ్ళలో చీలికి తేవటం కోసం ఒక పక్క కాంగ్రెస్, మరోపక్క బీజేపీ తమదైన ప్రయత్నాలు చేస్తూ ఏవైనా సరే కేజ్రీవాల్ను ఓడించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తున్నప్పుడు కూడా అక్కడ గెలవాలని కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలో ఉన్నంత వరకు ఢిల్లీలో మనకి రాజకీయంగా మనుగడ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీని ముందు అధికారంలో దించివేస్తే తర్వాత తాము ప్రత్యామ్నాయ శక్తిగా దిగుతామనే ఉద్దేశంలో రాహుల్ గాంధీ నుంచి అందరూ కూడా కేజ్రీవాల్ కేంద్రీకృతంగా విమర్శలు చేయటం, వ్యక్తిగత విమర్శలు దిగటం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరగడంతో సహజంగానే అందరూ దృష్టి ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో ఈనాడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ నాయకత్వం వల్లనే, అసమర్థ నాయకత్వం వల్లనే దేశంలో బీజేపీ విధంగా బలం పుంజుకుంది. ఈ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకోవాలి అనేటువంటి ఆశయంతో అంతా కేజ్రీవాల్కి మద్దతు ఇస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు కేజ్రీవాల్ మళ్లీ గెలిస్తే కేవలం ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేక శక్తులకు ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులైనటువంటి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి ఇలాంటి వాళ్ళందరితో కలిసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదుగుతాడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనేటువంటి ఒక భయంతో బీజేపీ ఎలాగైనా సరే కేజ్రీవాల్ని రానికుండా చేయాలని ఎన్నికల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ తన 10-12 ఏళ్ల పరిపాలనలో తాము చేసినటువంటి పనుల ఆధారంగా, ముఖ్యంగా స్కూల్స్ కానీ, మహిళా క్లినిక్లు కానీ ఈ రెండింటినీ ప్రజల ముందు ఉంచి వాటి వల్ల ప్రయోజనం పొందిన ప్రజల మద్దతు సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మారిన పరిస్థితులలో గత 12 ఏళ్లుగా ఎవరైతే కేజ్రీవాల్కి మద్దతు ఇస్తూ వచ్చారో, ముఖ్యంగా విద్యావంతులు, ఉన్నత శ్రేణి వర్గాలకు చెందిన వాళ్ళు కేజ్రీవాల్ని ఒక గేమ్ చేంజర్గా, అవినీతి వ్యతిరేకమైనటువంటి ఉద్యమ నాయకుడుగా, ఒక మార్పుకి కేంద్ర బిందువుగా పరిగణించి మద్దతు ఇస్తూ వచ్చారు. గత 2 ఎన్నికల్లో వాళ్ళు ఈనాడు కేజ్రీవాల్ పట్ల అటువంటి నమ్మకాన్ని కోల్పోతున్న పరిస్థితులలో
వారి మద్దతు ఏ మాత్రం కేజ్రీవాల్ కొనసాగుతుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. చూద్దాం సార్ కొద్దిసేపట్లో. ఓకే, వెంకటేష్ గారు, మీరు సిఎస్డిఎస్ లోకనీతిలో కూడా కీలక సభ్యుడిగా ఉన్నారు. మీరు అక్కడ చాలా కాలంగా కొంతకాలంగా అక్కడ ఎన్నికల పరిస్థితులు అన్నీ కూడా అధ్యయనం చేశారు. ఈ పరిస్థితులతో చెప్పండి సార్, అక్కడ అసలు ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది సార్? ఒకటి, ఏప్రిల్ మే నెలలో 2014 సంవత్సరంలో పూర్తి చేయబడ్డ లోక్సభ ఎన్నికలు తర్వాత ఇది మొదటి దఫాలో మనం హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు చూసాము. తర్వాత వచ్చేసి ఇవాళ ఢిల్లీ అనేటువంటిది ఒక కీలకమైనటువంటిది, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం. ఇటు ఆప్ మనుగడకు ఒకటైతే భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రతిష్టని నిలగొట్టుకోవడానికి, అట్లాగే ఢిల్లీలో పాగవేయడానికి దేశవ్యాప్తంగా కూడా 2014 నుండి అదేవిధంగా 2019లో సంపూర్ణమైనటువంటి మెజార్టీతో 2024లో 400 లోక్సభ సీట్లకు పైగా వస్తా అనుకున్న చోట 300 లోపే, ఎన్డీఏ అందరు కలుపుకున్నా కూడా 300 లోపే పరిమితం అయిపోవడం వల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ చట్టాన్ని సాటుకోవాలనేటువంటిది ఒక ప్రధాన ధ్యేయంగా కనపడతా ఉంది. ఆ విధంగా చూసినప్పుడు మనము ఇండియా బ్లాక్లో భాగమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా ఎన్నికలలో ఎవరికి వాళ్ళే పోటీ చేయడం ఫలితంగా అక్కడ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది కేవలము 2.7% లేదా 3% ఓట్లు వచ్చినప్పటికీ కూడా అదే శాతం ఓట్ బ్యాంక్ అనేటువంటిది ఆ రెండు రాజకీయ పార్టీలు కలిసింటే హర్యానాలో బహుశా ఫలితం అనేటువంటిది భిన్నంగా ఉండుండొచ్చు. సో అది ఒకవేళ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి హర్యానాలో కొత్తగా వచ్చింది ఏం లేకపోవచ్చు, కానీ మహారాష్ట్రలో కూడా కొత్తగా ఏమి లేకపోయినా కూడా తనంతట తాను ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగింది. లోక్సభ స్థానాలకు, శాసనసభ స్థానాలకు మనం కంపారిజన్ చేసినప్పుడు లోక్సభలో వచ్చినటువంటి స్థానాలు వచ్చేసి ఎక్కువగా ఇండియా బ్లాక్కి వచ్చాయి. కానీ శాసనసభ ఎన్నికలు వచ్చే నాటికంతా కూడా భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలకు వచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథాన్ని మహారాష్ట్రలో మనం చూడగలిగాము. అట్లాగే ఇవాళ ఢిల్లీలో బహుశా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా ఎన్నికల్లో ఒకవేళ అలయన్స్ ఉండి ఇక్కడే కన్నా కంటిన్యూ చేయగలిగితే పరిస్థితి ఏ విధంగా ఉండేది. కానీ ఇవాళ ఉన్నటువంటి త్రిముఖ పోటీ 70 స్థానాలకి సంబంధించి త్రిముఖ పోటీ అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ త్రిముఖ పోటీలో 3 రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ ఆర్థిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వాటిని మనం ఫ్రీబీస్ అంటాము, జనాకర్షణ పథకాలు అంటాము, లేదంటే ఓటర్లను ఆకర్షించే పథకాలు అంటే చాలా పేర్లు పెట్టుకుంటా ఉన్నాం, లేదా కొంతమంది రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ అంటారు కూడా చెప్తా ఉన్నారు. అయితే వీటన్నిటిని చూసినప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా ఈ ఆర్థిక అంశాలు, సంక్షేమ అంశాలకు సంబంధించి పెద్ద తేడా అనేటువంటిది ఏం లేదు. అది మరొకసారి వచ్చేసి మనకి చాలా అది 2024 లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా అయింది. ఈ విధంగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆ విధంగా మనకు చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉందండి. ఓకే సార్, ఓకే దేవేందర్ గారు, అంటే పోలింగ్ చూస్తున్నట్లయితే సాయంత్రం అంటే 5 గంటల వరకు 57.7% నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే, అంటే 2020 ఎన్నికలతో పోలిస్తే సుమారు 4% పెరిగింది. అంటే ఇంకా ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఓటింగ్ సరళిని ఏ విధంగా చూడొచ్చు? అంటే పోలింగ్ సరళిని అంటే గతంతో పోలిస్తే ఈసారి పెరిగిందా? పెరిగితే ఎవరికి ఉపయోగపడే అవకాశం ఉంది, లేక తగ్గే పరిస్థితి లేదు? ఇది ఎవరికి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? మనకు మామూలుగా కూడా ఢిల్లీ ఎలక్షన్స్ లో ఓటింగ్ అన్నది ఎప్పుడు కూడా 60% దాటలేదు. మనకి ప్రీవియస్ ఎలక్షన్స్ లో చూసుకుంటే కూడా అరౌండ్ 55 మాత్రమే ఉంది. లోక్సభ ఎలక్షన్స్ 2024 లో కూడా మనకు 56% అరౌండ్ ఆ మాత్రం ఉంది. సో మనకు ఎక్కువగా అర్బన్ ఓటర్స్ ఉండటం, అర్బన్ ఓటర్స్ జనరల్ గా కొంచెం ఓటింగ్ వేయడానికి విముఖత చూపించే నేపథ్యంలో ఇక్కడ మనకు ఆ ఓటింగ్ ప్యాటర్న్ లో పెద్ద చేంజెస్ ఏమి ఈ ఎలక్షన్స్ లో లేవు. కానీ ఒకటి ఏంటి అంటే బీజేపీ ఎలక్షనీరింగ్ ఏదైతే మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నామో, ఈ బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీస్లో చాలా గొప్పగా ప్లే చేయగలుగుతుంది అని మనకు హరీష్ ద్వివేదిని ఇక్కడ పూర్వాంచల్ ఓటర్స్ ఎవరైతే ఢిల్లీలో ఈ మనకు పూర్వాంచల్ రాష్ట్రాలు బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఇంకా యూపీ, హర్యానా నుంచి ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఓటు హక్కు ఉంది.
వాళ్ళందరూ వేరే రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ కూడా ఎస్పెషల్లీ కోవిడ్ టైం ముందు వాళ్ళకి చాలా ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉండేది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ తిరిగి రప్పించి ఓటింగ్ బీజేపీకి అనుకూలంగా వేయడానికి దానికంటూ ఒక సపరేట్ స్ట్రాటజీని ప్రిపేర్ చేసి హరీష్ ద్వివేదిని దానికోసం బీజేపీ ఎంపీ హరీష్ ద్వివేదిని దానికోసం స్పెషల్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఓటింగ్ అన్నది 60% దాటితే కొద్ది వరకు అది బీజేపీకి ఉపయోగపడే సంకేతాలు అయితే ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది 2024 ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇండియా బ్లాక్లో దాదాపు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తర్వాత అత్యంత కీలకమైన ఇండియా బ్లాక్ పార్టీ మనకు ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇప్పటివరకు ప్రొఫెసర్ వెంకటేష్ సార్ చెప్పినట్లు మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, అలాగే జార్ఖండ్ ఎలక్షన్స్ కన్నా కూడా ఇందులో ఇండియా బ్లాక్ ఒక సయోధ్య లేని కూటమి ఇది అని ఎప్పటి నుంచినో బీజేపీ, ముఖ్యంగా మోడీ ఇండియా బ్లాక్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఆమ్ ఆద్మీ యొక్క పర్ఫార్మెన్స్ అన్నది ఫ్యూచర్లో ఇండియా బ్లాక్ యొక్క భవిష్యత్తుని డిసైడ్ చేయబోతుంది. సో ఆ నేపథ్యంలో చూసినప్పుడు అలాగే ఈ ఓటింగ్ సరళి అన్నది ఒకవేళ నిజంగా పెరిగితే, ఒకవేళ ఈ ఇండియా బ్లాక్లో కాంగ్రెస్, ఏఏపీ ఉన్నప్పటికీ ఇవి రెండు సపరేట్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్కి 10% కన్నా, లాస్ట్ టైం మనకు 9% ఉండేది కాంగ్రెస్కి 2015లో, ఆ తర్వాత 5%కి పడిపోవడం జరిగింది 2020 అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంటే ఖచ్చితంగా అది బీజేపీకి ఉపయోగపడబోతుంది. కాంగ్రెస్కి పడబోయే ప్రతి ఓటు కూడా అది ఏఐపీ ఓట్ బ్యాంక్ నుంచినే పడబోతుంది అని దాదాపు అందరు విశ్లేషకులు చెప్తున్నారు. సో ఎటువైపు చూసుకున్నా ఒకవేళ ఓట్ బ్యాంక్ పెరిగి అది కాంగ్రెస్కి బెనిఫిట్, అంటే ఓటింగ్ శాతం కాంగ్రెస్కి పెరిగినప్పటికీ కూడా విన్ అయ్యే అవకాశాలు కాంగ్రెస్కి లేదు. కాబట్టి ఓవరాల్గా ఎటు చూసుకున్నా కూడా బీజేపీకి ఉపయోగపడే ఆస్కారం మనకి ఇక్కడ ఎక్కువగా ఉంది. ఓకే నరేంద్ర గారు, ఇప్పుడిప్పుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు పీపుల్ పల్స్ అనే సంస్థ మాత్రం బీజేపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా చెప్తుంది. దాదాపు 51 నుంచి 60 సీట్లు వస్తాయని చెప్తుంది. అదేవిధంగా మ్యాట్రిజ్ అనే సంస్థ మాత్రం 35 నుంచి 40 బీజేపీ, 32 నుంచి 37 ఆప్, అంటే హోరాహోరీగా చూపిస్తుంది. కాంగ్రెస్ మాత్రం 0 to 1 అనే చెప్తున్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే పీపుల్స్ పల్స్ బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చినారండి. బీజేపీలో కూడా గత వారం రోజులుగా మేము గెలుస్తున్నాం అనేటువంటి ధీమా వాళ్ళలో కనిపిస్తుంది. వాళ్ళ క్షేత్రస్థాయి అనుభవాలు కానీ, ప్రజల మద్దతు కానీ. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏమైందంటే గత 10 సంవత్సరాల్లో ఢిల్లీలో ఓటర్లలో కొంత మార్పు తీసుకురావడంలో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయింది. ముఖ్యంగా ఆప్కు మద్దతుగా ఉన్నటువంటి పూర్వాంచల్ అంటారు, బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ ఓటర్లో పూర్తిగా మద్దతు ఇచ్చిన ఓటర్లో కొంత మేరకు బీజేపీ మద్దతు ఈ తర్వాత సంపాదించగలిగింది. మరొక ఆప్కి గట్టిగా మద్దతు ఇస్తున్నటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీలికి తీసుకురావడం కోసం బలమైన క్యాండిడేట్ నిలబెట్టి ఒక పక్కన ఏఎంఎం మజ్లిస్ పార్టీ, మరో పక్కన కాంగ్రెస్ గత ఇది బలమైనటువంటి క్యాండిడేట్లు నిలబెట్టి అక్కడ ఆప్ని ఓడించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ విధంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీ బాగా పనిచేయడానికి, ప్రభావం చూపడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా అక్కడ ముఖ్యంగా ఆప్లో నాయకత్వం సంక్షోభం ఒకసారి ఒక విధంగా దాంట్లో కేవలం 3-4 నాయకులు మాత్రమే మొత్తం పెత్తనం చేయటం, మిగతా వాళ్ళంతా కూడా ప్రేక్షక పాత్ర వహించడం కూడా కొంతవరకు వాళ్ళలో చొరవని తగ్గించిందనే ప్రశ్న ఏర్పాటు చేసింది. అయినప్పుడు కూడా ఢిల్లీలో సుమారు 4/3 ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంతగా అభివృద్ధి చెందినటువంటి మురికి ఓడల వంటి ప్రదేశాల్లో ఉన్నాయో వీటిలో ఇంకా కూడా ఆప్కి గట్టి మద్దతు ఉన్నట్టు అనేకటువంటి సర్వేలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాథమికంగా ఇప్పుడు వచ్చేటువంటి సర్వేలు ఆప్ ఖచ్చితంగా బీజేపీ గత 2 ఎలక్షన్ కన్నా మంచి ఓట్లు కానీ, సీట్లు కానీ తొడ పొందే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పూర్తి మెజార్టీ ఏ మార్కు పొందుతుందనేది రేపు ఫలితాలు వస్తాయి కానీ చూడలేం. ఆప్ మాత్రం అనేక తన బలమైనటువంటి నియోజకవర్గాల్లోనే పలు చోట్ల ఈ తడవ దెబ్బతిన్నటువంటి అవకాశాలు మొదటి నుంచి కనిపిస్తున్నాయి. దానికి అనేక సంస్థాగత లోపాలు కావచ్చు. ఢిల్లీలో బీజేపీకి బలమైనటువంటి సంస్థాగతమైనటువంటి స్వరూపం ఉంది. అటువంటి స్వరూపం ఇటు కాంగ్రెస్ కానీ ఆప్ కానీ లేవు. ఆప్ కేవలం ప్రజల యొక్క ఎమోషన్స్ మీద,
తన యొక్క పరిపాలన మీద పథకాల మీద కేజ్రీవాల్ నాయకత్వం మీద ఉన్నటువంటి ఒక నమ్మకం మీద ఆప్ ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఈ ఎన్నికల ఫలితాలు మనకి రాబోయేటువంటి ఫలితాలు కొంచెం ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏ విధంగా ఉంటాయనేది మనం చూడాలి. ఎస్ సార్. వెంకటేష్ గారు, పీపుల్స్ ఇన్సైట్, టైమ్స్ నౌ, ఈ రెండు సంస్థలు కూడా బీజేపీకే ఆధిక్యం వస్తుందని, స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఒక అంచనా వేస్తుంది. అంటే ఆ బీజేపీ దాదాపు 27 ఏళ్ల నుంచి కూడా వెనుకబడి అక్కడ ప్రభావం గెలవలేకపోయినటువంటి బీజేపీ ఈసారి ప్రభావితం చూపించే అవకాశం ఎలాంటి పరిస్థితులు అక్కడ కనిపించాయి? ఏ అంశాలు బీజేపీకి అంటే పాజిటివ్గా ఇక్కడ ఈసారి కనిపించాయి? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం సర్వేలను చూసినట్లయితే, పీపుల్ సర్వేస్ను, ఆనాడు ప్రధానంగా వచ్చేసి కాస్త ఆప్కే ఎడ్జ్ అనేటువంటిది కనపడేది. అంటే భారతదేశ రాజకీయాల్లో అవినీతి అనేటువంటి కేసులు అనేటువంటివి అవి ఒక రకంగా సానుభూతిని తెచ్చిపెడుతున్నాయే కానీ నిజంగా ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని పని చేయాలనేటువంటి మనస్తత్వం ఇవాళ భారతదేశ ఓటర్లో మనకు కనిపించట్లేదు. అది ఒక ఢిల్లీ విషయంలోనే, కేజ్రీవాల్ విషయంలోనే కాదు, మనకు చాలా రాష్ట్రాల్లో అటువంటి అనుభవాలనే చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పోటీ అనేటువంటిది చాలా తీవ్రంగా అయింది. నీవా నేనన్నంత రేంజ్లో పోటీ అనేటువంటిది కనపడుతుంది. ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ని ఆధారంగా చేసుకొని మాట్లాడినప్పుడు కొన్ని సంస్థలేమో భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టమైన మెజారిటీ వచ్చేందుకు అవకాశం ఉంది అంటానని ఒక ట్రెండ్ చెప్తా ఉంటే, మళ్ళీ కొన్ని సంస్థలు వచ్చేసి ఇది హంగు దిశగా అసెంబ్లీ అసెంబ్లీ ఏర్పడేందుకు అవకాశం ఉంది అంటారని కూడా కొన్ని సంస్థలు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అయితే ఆప్కి రావాల్సినటువంటి ఓట్ బ్యాంకు ఏమైపోయిందంటనని మనం చెప్పుకున్నట్లయితే, ఈ ఎన్నికల కొద్ది రోజుల ముందుగానే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బడ్జెట్ను ప్రకటించింది. ఆ బడ్జెట్లో 12 లక్షల వరకు పన్నులు కట్టాల్సినటువంటి అవసరం ఉండదు అంటనని కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చేసి చాలా స్పష్టంగా చెప్పడం వల్ల, ముఖ్యంగా ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో అత్యధికులు వచ్చేసి వాళ్ళు ఈ నెలసరి జీతగాళ్ళు, ఆ జీతాలను ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్లకు వీళ్ళందరూ కూడా ఒక రిలీఫ్ అనేటువంటిది వచ్చిందనమాట. అది మన ఎన్నికల ముందు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో ఇది ఒక కీలకమైనటువంటి ఫ్యాక్టర్. సో అట్లాగే రెండవ విషయం ఏంటంటే, మనము గతంలో ఉన్న అసెంబ్లీ ఎన్నికలను, లోక్సభ ఎన్నికలను పోల్చి చూసినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చేసి భారతీయ జనతా పార్టీకి రావడం అనేటువంటిది ఒక ట్రెండ్గా మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తప్పుకున్నది. దేవేంద్ర చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి ఓటు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అది ఒక వ్యతిరేకంగానే పనిచేసేందుకు అవకాశం ఉంది అంటారని చెప్తున్నాడు. ఇది హర్యానాలో ప్రతిఫలించింది, అట్లాగే ఇప్పుడు ఢిల్లీలో కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి ఓటు వేయగలిగితే, ఎందుకంటే 2024 ఎన్నికల్లో నిరుద్యోగ సమస్య అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమస్య. ఆ సమస్యను ఏమైనా పరిష్కరించేందుకు అవకాశం ఉందేమంటారని కొంతవరకు ఈ ఓటర్స్ కూడా, యంగ్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ ఒకవేళ వాళ్ళే కానీ నిజంగా వాళ్ళ మనసు మార్చుకొని భారతీయ జనతా పార్టీకి వైపుగిన ఓటు వేయగలిగింటే, మిడిల్ క్లాస్ ఒకటి, యూత్ ఒకటి కానీ చేయగలిగింటే, మన ఈ రెండు సంస్థలు చెప్పినట్లు అవకాశం అనేటువంటిది ఉంది. అట్లాగే ఒకవేళ అసెంబ్లీ వచ్చేందుకు కూడా అవకాశం ఉంది కనుక ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలండి. రైట్ సార్. ఓకే, దేవేంద్ర గారు, ఇప్పటివరకు 6 సంస్థలకు సంబంధించినవి వచ్చాయి. ఇవన్నీ కూడా అంటే నెంబర్లు పక్కన పెడితే మొత్తం 6 సంస్థలు కూడా బీజేపీకే ఆధిక్యం ఉన్నట్టుగా కొంచెం చాలా క్లియర్గా చెప్తున్నాయి. అంటే కొంచెం అటు ఇటు చెప్పినా కూడా మొత్తానికైతే అంటే ఈసారి ప్రధానంగా అంటే వీటిని ప్రకారం విశ్లేషించినట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి అంటే నెగిటివ్గా ప్రభావితం చేసిన అంశాలు ఎక్కడ ఏమైనా కనిపించాయా? ఒకటండి, మనకు మీరు చెప్పినట్లు నంబర్స్ గేమ్ని కాసేపు పక్కన పెడితే మనకు 2015 ఎలక్షన్స్లో దాదాపు ఏఏపీ అవుట్ ఆఫ్ 70 67 గెలవడం జరిగింది. 2020లో 62 గెలవడం జరిగింది. కానీ ఈ 2 ఎలక్షన్ల తర్వాత అంటే 2015, 2020కి ఎగ్జాక్ట్గా 1 ఇయర్ ముందు మనకు లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి. 2014 ఎలక్షన్స్, 2019 లోక్సభ ఎలక్షన్స్. ఇందులో 7కి 7 కూడా బీజేపీ గెలుస్తూ వచ్చేది. సో ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, నేషనల్ ఎలక్షన్స్కి, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఢిల్లీలో డయాగ్నలీ ఆపోజిట్ రిజల్ట్స్ వస్తున్నాయి. మనకు ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూసుకున్నప్పుడు 2015లో దాదాపు 54% ఓటింగ్ అన్నది యాప్కి రావడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి. 2020లో
53% వచ్చింది. బీజేపీకి 2015లో 32% ఓటింగ్ ఉంటే బీజేపీకి 38% పెరిగింది. సో బీజేపీ అన్నది అధికారంలో రాకపోయినప్పటికీ కూడా తను ఓటింగ్ శాతాన్ని కంటిన్యూస్గా పెంచుకుంటూ పోతుంది. అలాగే లోక్సభ ఎలక్షన్స్లో, అలాగే ఢిల్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో తన కంటిన్యూస్ ప్రజెన్స్ అన్నది ఉంది. మనం ఒకటి ఎప్పుడు మర్చిపోకూడని విషయం ఏంటి అంటే ఢిల్లీ ఈజ్ ద నేషనల్ క్యాపిటల్. సో బీజేపీకి ఢిల్లీని చేజిక్కోవాల్సిన అవసరం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇది ఇప్పుడు కాసేపు పక్కన పెడితే యాప్ అన్నది చాలా నెగిటివ్ రీజన్స్ని చాలా తక్కువ అంచనా వేసింది అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకటి, మనకు అనవసరంగా ఇండియా బ్లాక్లో విభేదాలు తనకు తానుగా సృష్టించుకొని అది కాంగ్రెస్ వైపా ఏఏపీ వైపా అన్నది వదిలేస్తే బీజేపీని ఓడించడానికి మిగిలిన విపక్షాలన్నీ ఒక తాటిపైకి రావాలి అన్న ప్రథమ సూత్రాన్ని విస్మరించి వేరువేరుగా పోటీ చేయడం వల్ల బీజేపీకి అనవసరంగా వీళ్ళు అడ్వాంటేజ్ని ఇస్తున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, యాంటీ కరప్షన్ మూవ్మెంట్తో మొదలైన కేజ్రీవాల్ యొక్క ఇమేజ్ అన్నది తిరిగి యాంటీ కరప్షన్, మనకు ఈ మద్యం కుంభకోణం, అలాగే శీష్ మహల్ ఇష్యూ అన్నది ఈ ఎలక్షన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూస్. ఎవరైతే నేను ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్, ఐఎమ్ ఫర్ ద కామన్ మ్యాన్ అని చెప్పిన ఒక వ్యక్తి 42 కోట్లతో శీష్ మహల్ని కట్టుకొని ఇంత విలాసవంతంగా బతుకుతున్నాడు అని బీజేపీ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుని వెళ్ళిపోయింది. సో అలాగే యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఇంకొక పెద్ద ఫ్యాక్టర్. దాదాపు 10 ఏళ్ల నుంచి ఇక్కడ మనకు యాప్ ప్రభుత్వం ఉండటం వల్ల యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఎప్పుడూ ఉంటుంది. సో పొలిటికల్గా ఈ 3 ఫ్యాక్టర్స్, ఒకటి ఇండియా బ్లాక్తో కలిసి పోటీ చేయకపోవడం, 2 కరప్షన్ రిమార్క్స్, అలాగే 3 యాంటీ ఇన్కంబెన్సీ. సో పొలిటికల్గా ఇవి యాప్ని చాలా వరకు దెబ్బతీస్తాయి. సోషల్గా చూసుకున్నప్పుడు మనకు మొదటగా ఎప్పుడైనా కానీ హయ్యర్ కాస్ట్లు, అలాగే ఈ నార్త్ ఈస్టర్న్, పూర్వాంచల్, ఇందులో బీజేపీ అలాగే కాంగ్రెస్ కూడా కొద్ది వరకు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. సదరన్ ఢిల్లీ, అలాగే వెస్టర్న్ ఢిల్లీ, దళిత్స్, ఓబీసీస్, ముస్లిమ్స్, వీళ్ళు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఏఏపీకి. కానీ 2024 లోక్సభ ఎలక్షన్స్ కానీ మనం అనాలిసిస్ చూస్తే దళిత్ ఓటర్స్ మనకు చాలా డ్రాస్టిక్గా బీజేపీ వైపు, కాంగ్రెస్ వైపు మూవ్ అయ్యారు. సో లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి అది అక్కడ వెళ్ళారు అని మనం అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనం దాదాపు 70 స్థానాలలో, ఢిల్లీలో 70 స్థానాలు ఉంటే దాంట్లో 12 స్థానాలు రిజర్వ్డ్ స్థానాలు ఎస్సీలకి. బీజేపీ చాలా స్ట్రాటజిక్గా 14 స్థానాలు ఎస్సీలకి ఇచ్చింది. కానీ ఏఏపీ అటువంటి స్టాటిస్టిక్స్ని ఏమీ ఫాలో అవ్వకుండా దళితులకి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళలో ఉన్న ఒక అసంతృప్తిని అడ్రస్ చేయలేదు అన్నది మొదటిది. అలాగే ముస్లిం ఓటర్స్ దాదాపు 11% ఉన్నారు. వాళ్ళు దాదాపు 25 స్థానాలలో మెజారిటీ ఓటర్స్. సో వాళ్ళు కూడా ఏఏపీ నుంచి కొంచెం పక్కకు జరిగి ఐఎన్సీ వైపు, అలాగే ఎంఐఎం 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. సో అక్కడ సోషల్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నా కూడా అందులో కూడా ఏఏపీకి అగెయిన్స్ట్ గానే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ఎప్పటి నుంచినో ట్రెడిషనల్గా ఏఏపీ ఫాలో అవుతున్న ఒక సిస్టమ్ ఏంటంటే వెల్ఫేర్ బేస్డ్. కానీ వెల్ఫేర్ బేస్డ్ ఎంతవరకు సాటిస్ఫై చేయగలుగుతాయి అన్నది కూడా ఏఏపీ తను తాను క్వశ్చన్ చేసుకోవాల్సింది. ఇంకా ఎకనామిక్గా చూసుకున్నప్పుడు బీజేపీకి ఎప్పుడూ కూడా అర్బన్ ఓటర్స్, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ క్లాస్ అన్నది ఎకనామిక్ ప్రోగ్రెస్కి బీజేపీ సపోర్ట్ అన్న ఒక ఇమేజ్ ఉంది. అలాగే మోడీ ఉండటం వల్ల అది మరింత మ్యాగ్నిఫై అవుతుంది. దాంతోపాటు ఇందాక ప్రొఫెసర్ వెంకటేష్ గారు చెప్పినట్లు మనకు వెరీ రీసెంట్గా బడ్జెట్లో 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోవడం వంటి తీసుకురావడం వల్ల యాడెడ్ అడ్వాంటేజ్ బీజేపీకి ఉపయోగపడాయి. అలాగే ఎలక్షన్ ఇంజనీరింగ్లో చూసుకున్నా కూడా అవుట్ ఆఫ్ ఆల్ ద డేస్ మహాకుంభ్లో ఈ రోజు పొద్దున మోడీ గారిని మనం చూసాం. సో ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని కూడా బీజేపీ చాలా జాగ్రత్తగా కేటగరైజ్ చేసుకుంటూ చాలా గొప్పగా తన ఓట్ కన్సాలిడేషన్ని చేయగలిగింది. ఏదైతే మనం హిందుత్వ కన్సాలిడేషన్ మోడల్ అని చెప్తామో అది చాలా గొప్పగా మళ్ళీ ఇంకొక స్టేట్లో విజయవంతంగా అమలుపరిచింది. కానీ ఏఏపీ ఏమో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ వదిలేసి, సో మనం ఏఏపీ ఇక్కడ చెప్తున్నట్లు ఓడిపోయినా లేదా నంబర్స్ తగ్గినా కూడా ఏఏపీ, కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓకే నరేంద్ర గారు, అంటే ఢిల్లీలో త్రిముఖ పోరు జరుగుతున్నట్టుగా కనిపించింది వార్తలు కథనాలన్నీ చూస్తే. కానీ ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తున్నట్లయితే కాంగ్రెస్ కనీస ప్రభావం చూపించినట్టుగా కనిపించట్లేదు. దాదాపు అన్ని సంస్థలు కూడా 0 నుంచి 1 అన్నారు, లేదా ఒక సంస్థ మాత్రం 2, 3 అని చెప్తుంది. అంటే అసలు అది ఎందుకు? అంటే గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా ఢిల్లీలో కనీస ప్రభావం చూపలేని పరిస్థితి కాంగ్రెస్ ఎందుకు అనిపిస్తుంది? అంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క బలము సంపాదించినటువంటి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వర్గాలన్నీ కూడా సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులు.
కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బలమైన పార్టీగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ దాదాపు ఢిల్లీ ఎన్నికల రంగం నుంచి అదృశ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడుగా కాంగ్రెస్కి ఢిల్లీలో బలమైన నాయకత్వం గత 10 ఏళ్లలో ఏర్పడకుండా పోయింది. ఎక్కడ కూడా లేదు, సరైనటువంటి అభ్యర్థులు లేకుండా మాజీ ఎంపీలని అలాంటి వాళ్ళని వాళ్ళ పెట్టుకోవాల్సి వచ్చింది పోటీకి. అది సంస్థాగతంగా కూడా ఒక వ్యూహాత్మక కూడా కాంగ్రెస్ సరైనటువంటి రీతిలో ఎన్నికల్లో పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. కేవలం కాంగ్రెస్ యొక్క ఉనికి బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుంది. నిన్న కూడా సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఒకరు అన్నారన్నమాట, దేశంలో బీజేపీ బలపడుతుందంటే కాంగ్రెస్ యొక్క అసమర్థ నాయకత్వమే కారణమని. మనం మహారాష్ట్రలో చూసాం, పోటీ మిత్రపక్షాలతో పోట్లాడి ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ వల్లనే చాలా స్థానాలు ప్రతిపక్షాలు అక్కడ కోల్పోవాల్సి వచ్చింది. ఆ విధంగా కాంగ్రెస్ యొక్క నాయకత్వం మీద ప్రజల్లో కూడా విశ్వాసం సన్నగలుగుతుందా అనేటువంటి అభిప్రాయం కలిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే అక్కడ ఆప్ ఓటర్లు అంతా జనరల్ సాధారణంగా ప్రతిపక్షాల ఓటర్లన్నీ కూడా బీజేపీ వ్యతిరేకంగా అనేక రాష్ట్రాల్లో సమీకృతం అవుతున్నారు. కానీ ఆప్కు వేసేటువంటి ఓటర్లు అందరూ కూడా బీజేపీ వ్యతిరేకులు కాదు, బీజేపీ మద్దతుదారులు, బీజేపీలో సానుభూతి పరులు అనేక మంది కూడా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన వాళ్ళే ఆప్కి ఓటు ఇస్తూ వచ్చున్నారు. ముఖ్యంగా సంపన్న వర్గాలు కావచ్చు, మధ్యతరగతి వర్గాలు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, అటువంటి వర్గాల నుంచి కూడా బీజేపీ నుంచి. కాబట్టి ఆప్ని ఓటర్లు రాజకీయంగా బీజేపీ ప్రత్యర్థిగా చూసినప్పుడు కూడా ఓటర్ల విషయంలో దాన్ని బీజేపీకి ఆప్ని 2 భిన్నమైన పార్టీలకు చూడలేదు. జాతీయ స్థాయిలో బీజేపీ అధికారులు ఉంటే అంటూ ఇటువంటి పరిస్థితి కూడా ఆప్ అటు కాంగ్రెస్ ఓట్లు చీల్చుకోవటం, బీజేపీ యొక్క సానుభూతి పరులని మద్దతుదారులను కూడా ఆకర్షించటం, ఈ విధంగా ఆప్ ఓ బలమైన రాజకీయ శక్తిగా ఢిల్లీలో ఎదిగింది. దీనిని ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటున్నాయో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ యొక్క ఉనికి ప్రసాదంగా కావటం దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సొంతంగా ప్రజల్లో వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల్ని సమీకరించి రాజకీయంగా నిలదొక్కునే పరిస్థితి ఈనాడు దేశంలో చాలా చోట్ల కనిపించట్లేదు. ముఖ్యంగా పేద ప్రజలు, అట్టడుగు ప్రజలు, దళితులు, మైనార్టీలు ఎవరైతే కాంగ్రెస్కి దశాబ్దాలుగా మద్దతుదారులుగా ఉన్నారో అటువంటి వారి యొక్క మద్దతుని సమీకరించడంలో కాంగ్రెస్ యొక్క ఎక్కువ భరోసాగా పోయి కొంచెం వెనకబడినట్టు కనిపిస్తుంది. దీనివలన ఈ కారణాల వలన కాంగ్రెస్ ఉనికి ఇవాళ ఢిల్లీలో కానీ అనేక ఎక్కడైతే బలమైన అటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. ఇవన్నీ కూడా ఆప్ పుంజుకోవడానికి కారణమైంది. అయితే సుదీర్ఘకాలం ఆప్ అక్కడ 10-12 సంవత్సరాల అధికారంలో ఉండటంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం, ముఖ్యంగా గత వారం రోజుల క్రితం వరకు కూడా ఢిల్లీలో ఎవరు సర్వే చేసినా కూడా ఆప్కి కనీసం సింపుల్ మెజార్టీతో అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కలిగింది. అయితే ఎన్నికల ప్రచారాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా ఒక తక్కువ స్థాయికి తీసుకెళ్లడంతో కొంచెం ప్రతికూలత ఏర్పడుతుంది అనిపిస్తుంది. ముఖ్యంగా యమునా నది నీటిలో విషం కలిపారని హర్యానా ప్రభుత్వం మీద కేజ్రీవాల్ నిందలు వేయటం, ఈ విధంగా నాయకులందరూ కూడా వ్యక్తిగత విమర్శలకు దిగటం కొంచెం ఎన్నికల ప్రచారంలో విద్యావంతుల్లో ప్రభావం కలిగించింది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేకుండా చేయటం వలన దేశం మొత్తం మీద ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంది ఢిల్లీ నగరం. కాబట్టి సహజంగా ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అది కొంతవరకు ప్రభావం చూపించింది అనిపిస్తుంది. అవును సార్. ఓకే వెంకటేష్ గారు, అంటే 27 సంవత్సరాలుగా బీజేపీ ఢిల్లీలో అధికారంలో దూరంలో ఉంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత ప్రతిసారి పోరాడుతున్న, దేశవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తున్నప్పటికీ మోదీ ప్రభావం ఢిల్లీలో మాత్రం చూపించలేకపోయింది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎన్నడూ లేని ప్రత్యేక వ్యూహాలు ఏమైనా ఈసారి అమలు చేశారా బీజేపీ నుంచి? ఒకటి, 2 ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి బలహీనతలే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ఎన్నికల్లో వచ్చేది బలమైందండి. అంటే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఒక IRS ఆఫీసర్గా రాజీనామా చేసి పరివర్తన అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఢిల్లీ నగర వీధుల్లో
అవినీతికి వ్యతిరేకంగా తాను కాంక్రీట్ యాక్షన్ని మొదలుపెట్టడము, ఆ తర్వాత పౌర సమాజ ఉద్యమంలో కీలకమైనటువంటి వ్యక్తిగా అన్నా హజారేతో పాటు పాల్గొని అప్పుడు దేశవ్యాప్తంగా తన పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత అదే రాజకీయాలను వచ్చేసి రాజకీయంగా మలుచుకొని ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ను, అర్బన్ పూర్ని, నిరుపేదలను వచ్చేసి బాగా ఆకర్షించుకొని అధికారాన్ని చేపట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ అదే చివరికి అవినీతిలో కూరుకుపోవడం అనేటువంటిది ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేయడంలో, బయటికి తీసుకురావడంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, లేదంటే ఈ అవినీతి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు కానీ అందులో విజయవంతమయ్యాయి. ఈ ఎన్నికల్లో నిజంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ నిజమైతే అది చాలా స్పష్టంగా కనపడుతుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 2 డిఫిషియన్సీస్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ప్రకటిస్తూ ఉందో, తన కార్యాచరణ ఏదైతే ఉండబోతుందంటే చెప్తుందో ప్రజల ముందు, అది జనాలకంతా వంటబట్టడం లేదు. వాళ్ళని అంత ఆకర్షించుకోవడంలో ఆ ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిది వైఫల్యం చెందుతూ ఉంది. అట్లాగే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం కూడా మొత్తం దేశ ప్రజానీకంలో ఒక మద్దతును కూడగట్టుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. మనకిప్పుడు భారతీయ జనతా పార్టీకి 2014 నుంచి 2024 వరకు కూడా తనకు మొత్తంగా ఉన్నట్టు ఓటు బ్యాంక్ వచ్చేసి 46 నుంచి 47% ఉంటే అందులో కేవలం ఒక నరేంద్ర మోడీ వల్లనే 20% ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీకి వస్తుంది. అంటే 26% భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ఉంటే నరేంద్ర మోడీ వల్ల 20% వస్తే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అంత స్టేచర్ ఉన్నటువంటి నాయకుడు మనకి ఎవరు కూడా కనిపించట్లేదు. అంత దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి నాయకుడు కేవలం నియోజకవర్గానికో, కొన్ని నియోజకవర్గాలకో, లేదా ఒక ప్రాంతానికి మాత్రం పరిమితమైనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం అనేటువంటిది కేవలం మెట్రోపాలిటన్ సిటీలోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ లాంటి కష్టంగా ఉందండి. ఓకే అండి. ఎస్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటివరకు ఆప్ పైన భారతీయ జనతా పార్టీ పై చేయిగా నిలుస్తుందని విశ్లేషణ చెప్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నామమాత్ర ప్రభావం కూడా చూపలేదని ఒక అంచనాలు వస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేక భిన్నమైన తీర్పు వస్తుందా అనేది ఈ నెల 8వ తేదీన చూద్దాం.